రుద్వన మన కోసం పాట పాడుతుండు. లైన్ ఉన్నారా? నుంచుంటే నువ్వు అమ్మాయి వెనక పర్ఫెక్ట్ వస్తాయి. నుంచుంటే అందరూ లైవ్ అని చెప్పు. ఎవరు నడిపి యూట్యూబ్ లైవ్ అని చెప్పు. రేవంత్ రెడ్డికి ఇచ్చినాం, ఇచ్చి పడేసినాం. రేవంతు రెడ్డి మామ అయ్యయ్యో రామ రామ రేవంతు రెడ్డి మామ అయ్యయ్యో రామ రామ రేవంతు రెడ్డి మామ सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा ओ रेवंत रेड्डी मामा रेवंत रेड्डी मामा रेवंत रेड्डी मामा अय्ययो राम राम रेवंत रेड्डी मामा अय्ययो राम राम रेवंत रेड्डी मामा भाई दोस्ती नदी भय गई भूखा परे रह गई उठेगी तुम तो मर गई टेढ़ी की टेढ़ी रह गई ये याद रखो प्यारे मारेंगे पाइट मामा रेवंत रेड्डी मामा रेवंत रेड्डी मामा रेवंत रेड्डी मामा अय्ययो राम राम रेवंत रेड्डी मामा अय्ययो राम राम रेवंत रेड्डी मामा ओ राम 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 रेवंत रेड्डी मामा ओ राम 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 रेवंत रेड्डी मामा जोहार तेलंगाना हमारा वीरुలకు जोहार जोहार तेलंगाना हमारा वीरुలకు जोहार जोहार तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना हमारा वीरुలకు जोहार जोहार 5000 వద్దురో 20000 ముద్దురా 5000 వద్దురో 20000 ముద్దురా 5000 వద్దురో 20000 ముద్దురా ఓరోరి ముఖ్యమంత్రి झूठा जंत्री ओरोरी मुख्यमंत्री झूठा जंत्री ओरोरी मुख्यमंत्री झूठा जंत्री ओरोरी रेवंत रेड्डी झूठा जंत्री नुव्वु कंत्री झूठा जंत्री नुव्वु कंत्री झूठा जंत्री नुव्वु कंत्री डाउन डाउन सीएम जोहार तेलंगाना हमारा वीरुలకు తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పెత్తనం తెలంగాణ గడ్డపై ఆంధ్ర పెత్తనం ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఫ్రీ జోన్ కింద పెట్టి మన తెలంగాణ అందరికి తెడ్డు చూపుతున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఆంధ్రాలో వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని లోకలైజ్ చేసి పోలీసు వాళ్ళు మొత్తం 60 నుంచి 70% ఉద్యోగాలు మొత్తం ఆంధ్రాలోకి ఇచ్చేటువంటి కుట్ర, హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేసేటువంటి కుట్ర. ఇది వెనుక చాలా పెద్ద స్కీమ్ ఉన్నది. మొత్తం ఫ్రీ జోన్ కావాలి, హైదరాబాద్ ను కూడా మొత్తం అన్నిట్లో కలిపితేనే మనోళ్ళకు జిల్లాలకి వచ్చే న్యాయం జరుగుతుందా లేదా? అందుకే తెలంగాణ గడ్డ మీద ఆంధ్రుల పెత్తనం, తెలంగాణ గడ్డ మీద ఆంధ్రుల పెత్తనం. ఎట్లయితే ఎన్టీ రామారావు, రోసయ్య, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెట్టిండో, ఇవాళ ఆందోళన తీసుకొచ్చి పోలీస్ నౌకర్ల మొత్తం దించే కుట్ర జరుగుతున్న రేవంత్ రెడ్డి. ఈయన ఆంధ్రోడు, ఈయన ఆంధ్రకు పంపించాల్సిందే. మొత్తం బగల్ మే అప్నా బస్తా कटौती कर रास्ता जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता. పెద్ద చూటాగాడు ముఖ్యమంత్రి, పెద్ద చూటాగాడు. నల్ల మల్ల పులి కాదు, అయినా రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో రజాకార్ రేవంత్ పాలన నడుస్తున్నది. రజాకార్ రేవంత్ రెడ్డి కాదు, రజాకార్ రేవంత్ నాయుడు. ఈయన जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता. दय्यम रा नायना नीतो रिलेशन वद्दो खत्म. खाओ फर एक सर पर अब अपना सादो सामा కొండారెడ్డిపల్లి గోవాల్సిందే. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना.
తెలంగాణ అమరవీరులకు సాధిద్దాం 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 5,000 వద్దురా 5,000 వద్దురా జియో నంబర్ 46 రద్దు చేయాలి జియో నంబర్ 46 ఎన్నిసార్లు అనాలి జియో నంబర్ 46 జియో నంబర్ 46 జై తెలంగాణ జై తెలంగాణ నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత మాట్లాడుతుంటే పాట పాడుతుంటే పాట పాడండి ఉద్యమం చేసిన వాళ్ళని కాబట్టి నేను నల్గొండ నుంచి వచ్చాను కదా, నల్గొండ నుంచి సపోర్ట్ వచ్చాను. రేవంత్ రెడ్డి దొంగ, ఎందుకంటే ఈ విద్యార్థులందరినీ దొంగలాగా చూసి ఇంటికి పోలీసులు అవుతున్నారు. అందుకనే ఈ ఇంకా విద్యార్థుల పరిస్థితి కాలేజీలో మండే విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు కోటి మడుగుల్లో ఎత్తిలో వీరులారా వందనం విద్యార్థి అమరులారా సాగారం చదువుల్లో సారాన్ని మీరన్నా చూసిందా బాల కిశోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం చదువుకో కొడుకాని చదువుకో కొడుకాని సాగనం పిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త గుండె పగిలిన తల్లి విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన
గాని ప్రపంచ చరిత్రలో పరిశోధించిన కానీ ఇలాంటి త్యాగాలు ఎడగనారాలు. మొక్కలు యాడుండ్రు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. చదువుకోకడు కానీ సాగనంపిన తండ్రి, చదువుకోకడు కానీ అన్న నేను పాట మంచి పాట అండి. కూర్చోవాలి. కొద్దిగా గుడ్డలు ఉండాలి కూర్చోవాలంటే పోలీసులు సహకరించాలి మైకులకు. స్టేషన్లో దొంగలు తెలంగాణ స్వరాష్ట్రంకై పశువులు బాచిన అమరులారా, అందుకోండి తెలంగాణ నిరుద్యోగుల వందనాలు. రాగఫలం కర్మఫలం కృతకార్యం. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుకు విసిన బాటై ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుకు విసిన బాటై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే అయ్యలారా వీరవందనారా,
ఆశకంగా పాలదారలై ఉయ్యాలో ఉయ్యాల రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాల పాటలకు పేల్చిన పల్లెలు ఉయ్యాలో ఉయ్యాల నాగలి కన్ను మాటి మీరై మాలో బడి మీరై వీరులారా వీరా వైతల్లారా అమరునికై రణములు ఒరిగినారా వీరులారా వీరా వైతల్లారా అమరునముకై రణములు ఒరిగినారా వీరులారా వీరా వైతల్లారా అమరునముకై రణములు ఒరిగినారా మా గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో మీ గుడిలే కడతాము తెలంగాణలో గడపన మీకు హారతి పడతాము తెలంగాణలో గడపన హారతి పడతాము ప్రెస్ నోటు వెంటనే ప్రెస్ నోటు వెంటనే 5,000 వార్తలు 20,000 ముద్ర 5,000 వార్తలు 20,000 ముద్ర 5,000 వార్తలు 5,000 వార్తలు 20,000 ముద్ర నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల మనోభావాలతో పదిసిన రేవంత్ రెడ్డి వెంటనే 30 లక్షల మంది నిరుద్యోగుల మనోభావాలతో పదిసిన రేవంత్ రెడ్డి వెంటనే 20 లక్షల మంది నిరుద్యోగుల మనోభావాలతో పదిసిన రేవంత్ రెడ్డి వెంటనే ప్రెస్ నోటు వెంటనే ప్రెస్ నోటు వెంటనే ఏమంటే అక్కడికి వెళ్ళండి అక్క నుండి నేటికి సంఖ్యలేసుకొని Thank you.
జానపద జనజీవన రవళీలు జాలువార కవి గాయక వైకాలిక కళలా మందిరాలు జాతిని జాగృత పరిచే గీతాల జై జై తెలంగాణ జై తెలంగాణ రావాలి భాయ్ జానపద జనజీవన రవళీలు జాలువార కవి గాయక వైతాళిక కళలా మందిరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర నిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ కురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గంధర గంధర కోరం భీముడే నీ బిడ్డ భీముడే రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలిగించానినాడు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. 1954లో అదే మన పృథ్వీరాజ్ వల్ల డాడీ ముచ్చల సత్యనారాయణ గారు మన తెలంగాణ యొక్క ఉద్యమంలో తన ఉన్నటువంటి కవిత్వంతో ఒక మంచి కొటేషన్ రాసినట్టు దానివల్ల ఇంకా ఉద్యమం కూడా ఉద్యమైంది. అది అన్న పలుమార్లు టీవీ ఛానల్లో మాట్లాడితే కానీ భయం చేసుకోవడం జరిగింది. సో కాబట్టి నేను కూడా చెప్పాలని చెప్పి ముందుకు చెప్పబోతున్నా. దాని తర్వాత మనకి ప్రసన్న సార్ మాట్లాడి మనం ఇంత దీన్ని ముగిద్దాము. సో పోలీస్ సార్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా మనం ఇబ్బంది పెట్టేటువంటి మనం ఏం చేయట్లేదు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు మోసపోతివో నువ్వు గోసపడతావు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు మోసపోతివో నువ్వు గోసపడతావు. ఆనాడు మనవాళ్ళు ఆపద పాలై ఆశ్రయం ఇమ్మంటూ ఆగాన పోతే పండుగని మనల్ని పిండినారే వాళ్ళు, నైజాము వృత్తులను నవ్వినారే వాళ్ళు. ఆనాడు ముక్కోటి బలగమంతలు ఒక్కటి అనిపించలేదా? మాతృభాష ఉబ్బించలేదా? తెలంగాణ సోదరా తేల్చుకో నీ బతుకు మోసపోతివో నువ్వు గోసపడతావు. చావు బతుకుల మధ్య సాగుచున్నది నావా, ఇటువైపు చేర్చిన సోదరా నీ రావా. ఆంధ్రతో కలిసి నువ్వు అడగంటిపోతావు, ప్రత్యేకమైన ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు. తెలంగాణ సోదరా తెలుసుకో నీ బతుకు మోసపోతివో నువ్వు గోసపడతావు. అదేవిధంగా మన పోలీస్ అభ్యర్థులు ఏదైతే 5,000 ఉద్యోగాలు మాకు వద్దు, మాకు జాబులు రావు గ్రామీణ ప్రాంతం వాళ్ళని చెప్పేసి మనం ఏదైతే 19,000 మొత్తం ఖాళీ చేయాలి, మొత్తం ఖాళీ భర్తీ జరగాలి. అదేవిధంగా వయో పరిమితి మాత్రం ఖచ్చితంగా 4 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి 31 వ్యాలిడ్ అయిపోయింది కాబట్టి మాకు కానిస్టేబుల్ 36 సంవత్సరాలు ఖచ్చితంగా పెట్టాలి, ఎస్ఐకి 35 సంవత్సరాలు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క పోలీస్ అభ్యర్థులందరినీ ఉద్దేశించి ఇప్పుడు ప్రసన్న సార్ గారు మాట్లాడబోతున్న అందరూ కూడా చెప్పడం సార్ ఇట్రాండి సార్ మిత్రులందరూ కూడా ఫోన్లు పెట్టుకొని తీయండి. ఇట్లా తీయండి అందరూ సోషల్ మీడియా. 5,000 మన వద్ద అంటాడు. మీరు అందరు స్టేటస్లు పెడితే మన ఇంట్లో అందరికీ వెళ్తాయి. అందరు స్టేటస్లు పెట్టుకొని మన ఇంట్లోకి అదే సంబంధం వచ్చిందంటే ఇప్పుడు మొత్తం ఇద్దరు తెలిసినారు. మొత్తం కావాలంటారు అనేది ఫోన్లు తీయండి స్వామి, అందరు ఫోన్లు తీయండి. ఫస్ట్ లైవ్ పెట్టుకోండి అందరూ. ఆంధ్ర పత్రికలు అనేది మన ఇస్తలేవు. ఓకేనా? మన పత్రికలు మనమే స్టేటస్ పెట్టుకుందాం. సిగ్గుపడతారు ఏంద్రా నాయన, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అవుతావు. ఫోన్లు తీయాలంటే అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జంజీ, జై జంజీ. మీరందరూ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చినటువంటి
ఇంటెలిజెన్స్ మిత్రులకు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మిత్రులకు గతం నుంచి ప్రస్తుతం వరకు ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా తెలంగాణ యావత్ నిరుద్యోగ సమాజం వాళ్ళ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉన్నది. హక్కుల కోసం మాట్లాడితే వాళ్ళ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. చేతులకు సంకెళ్ళు వేసి అరెస్టుల పేరుతో ఉక్కుపాదం మోపే పరిస్థితి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇదంతా? మాకు సంఖ్యలు వేయడానిక మిమ్మల్ని గద్దెనెక్కించింది, మమ్మల్ని అరెస్ట్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది? ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు మీరు? మీరే కదా చెప్పింది, ఇది దిల్సుఖ్ నగరే కదా, పక్కకు సరూర్ నగరే కదా. అక్కడికి మీ అధినేత ప్రియాంక గాంధీ వచ్చి పేరుతో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి మనకొక నమ్మకాన్ని ఇచ్చి అప్పుడు పోయింది కదా. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదా రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 20 సంవత్సరాలు పూర్తయింది. జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు పెద్దగా సాధించిండు ఈయన. ఏం సాధించిండు? పక్కకు 3 నెలల్లో సీఎం అయ్యిండు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 3 నెలలు. మరి 20 సంవత్సరాల నుంచి నువ్వు పోరాటం చేస్తా అని చెప్పేసి పేరు చెప్పుకొని నిన్న ఓ పెద్ద మీటింగ్ పెట్టేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావు కదా. 2.5 సంవత్సరాలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి, ఒక పోలీస్ నోటిఫికేషన్ కూడా నువ్వు ఇవ్వలేదు. కాగా ప్రతి మీటింగ్ లోపల నేను ఇప్పటి వరకు 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని చెప్పేసి నువ్వు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నావు. వాస్తవానికి మాకు తెలియదా? యావత్ తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు ఎన్ని వేకెన్సీస్, ఎంత రిక్రూట్మెంట్ చేసినావు అని చెప్పేసి? నువ్వు చేసింది 70,000 కాదు రేవంత్ రెడ్డి.